సునాద స్వరము మే 11. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఈ రోజున ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తా అని చెప్తున్నాడు. ఒక కుటుంబంలో తల్లిది చాలా ప్రత్యేకమైన స్థానం. తల్లి పిల్లల్ని కని పెంచి పోషించి వారి కొరకు ఎన్నో త్యాగాలు చేస్తుంది, వారి కొరకు ప్రయాసపడుతుంది. తన జీవితం అంతా కూడా వారి భవిష్యత్తు కొరకు, వారు చక్కగా ఎదగడానికి కొరకు ఆమె సమర్పిస్తుంది. అందుకే ప్రభు ఒక తల్లి గురించి మాట్లాడుతున్నాడు. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను ఆదరిస్తానని తల్లులను ఘనపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఎంతోమంది తల్లుల జీవితాన్ని మనం చూస్తాం. వారు కష్టపడి విశ్వాసంలో దేవుని భయభక్తిలో తమ పిల్లల్ని పెంచి పోషించడం మనం గమనిస్తాం. మోషే తల్లిని మనం చూసినప్పుడు ఆమె ధైర్యంతో విశ్వాసంతో తన కుమారుని దాచింది. తర్వాత జ్ఞానముతో ఆమె ఫరో కుమార్తె దగ్గరికి పంపించింది. అటువంటి ధైర్యము, విశ్వాసము, జ్ఞానం మనకు కావాలి. తల్లులుగా మన పిల్లల్ని పెంచడానికి కొరకు మనం ఎంతో విశ్వాసంతో మనము ముందు కొనసాగాలి. ఒక హన్నాను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె ప్రార్థించింది, సంతానం కొరకు వేడుకొని పొందుకున్న తర్వాత ప్రభు చేతికి అప్పగించింది. అదేవిధంగా మనము తల్లులుగా మన పిల్లల్ని దేవుని చేతికి అప్పగించాలి. ప్రార్థనతో విశ్వాసంతో వారిని దేవుని చేతికి అప్పగించినప్పుడు వారు దేవుని కొరకు గొప్పగా మహిమకరంగా సాక్ష్యంగా ఉంటారు. కొత్త నిబంధనలో చూసినప్పుడు మరియా యేసు ప్రభువుని ఎంతో వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఆమె కని పెంచింది. అందుకనే మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న తల్లులందరూ కూడా ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితులైనా ధైర్యంతో విశ్వాసంతో ముందు కొనసాగి తమ పిల్లల్ని పెంచినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు సిలువలో కూడా తన తల్లిని విడిచిపెట్టలేదు. తల్లి పట్ల తన బాధ్యతను చూపించాడు. తల్లిని తన శిష్యులకు అప్పగించాడు. అదేవిధంగా మనము కూడా మన తల్లిదండ్రుల పట్ల బాధ్యతను వహించాలి. ప్రత్యేకంగా మన తల్లిని ఆదరించాలి, ఘనపరచాలి, గౌరవించాలి. వారికి కావలసిన అవసరతలు మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనమున్న స్థితి వారిని బట్టే ఉంది. వారు కని మనల్ని పెంచి పోషించారు కాబట్టి మనము వారిని ఘనపరుస్తూ గౌరవిస్తూ వారికి అన్నీ కూడా మనం సమకూర్చాలి. వారే కాకుండా ఆత్మీయంగా మనల్ని దేవునిలో నడిపించిన ఆత్మీయ తల్లులందరి కొరకు ప్రార్థన చేయాలి. అందుకని ఈ ప్రత్యేకమైన రోజు మన తల్లులందరి కొరకు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు తండ్రి తల్లుల గురించి మాకు బయలుపరిచినందుకు వందనాలు. ప్రత్యేకంగా ప్రతి తల్లిని దీవించి ఆశీర్వదించండి. తల్లులందరికీ ఆయుష్ను, ఆరోగ్యం, క్షేమము దయచేయండి. జ్ఞానంతో విశ్వాసంతో మీ యందు భయభక్తితో పిల్లల్ని పెంచగలుగుటకు మీ కొరకు సాక్షిగా ప్రతి తల్లిని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.